హాయ్ ఫ్రెండ్స్, నిమ్మకాయతో ఒక వెట్టుడు చూపిస్తాం. నిమ్మకాయలు ఉండిన చిన్న చిన్నగా ముక్కలు కోసేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఇది చిన్న చిన్న ముక్కలు కోసిన వాతావరణం అంతా విడివిడిగా ఉంది. లేకుండా తెలుసుకున్నది. డబ్బా లేదు, ఒకటి గాజు సీసా తీసుకోవాలి. ఇవి ఎన్ని గిన్నెలు అయితే అని ముక్కలు చూసి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఎందుకు ఆశ్చర్యం. నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకుల విషయాన్ని కొంచెం కొంచెం వినటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. ఇంకేం చేయాలా? ముష్టి పేకాటి వరకు ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు. ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు. ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి చెట్టు కింద పడవుతావు. భర్త రోగిష్ఠుడైతే భార్య మందు ఇచ్చి మావు చేసుకుంటుంది. కళ్ళు లేని వాడికి కంటికి బాగా చూసుకుంటుంది. ఉప్మాలకైనా వేడి వేడి ఉప్మాలకు వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఇది చట్నీ, అందుకే కొన్ని కాయలు పెడుతుంది. 4 గిన్నెలు అయిన ఫ్రెండ్స్. 4 కప్పులు అయినాయి. ఈ 4 కప్పులతోటి ఇలా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఇక పేదం కూడా నేను ఉంటా. ఒక 2 స్పూన్ల పసుపు వేస్తాను ఫ్రెండ్స్. అవునమ్మా, తక్కువ గంట వచ్చాను. ఎట్లా పోయినట్టు ఏమైంది కానీ మీరు చూసినట్టుంటుంది, చేపలు చూసినట్టుంటుంది వచ్చారమ్మా. చేపలు కాబట్టి గట్టిగా మాత్రమ్మా నీ చేతితో ఏం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. 4 కప్పులకి 1 కప్పు కళ్ళు వేస్తుంది ఫ్రెండ్స్. మిక్స్ చేసి మూత పెట్టేసినాక కొంచెం ఆవపొడి, ఆవాలు వేసి కొంచెం ఆవపొడి, కొంచెం మెంతి పొడి వేసి ఒక 3 రోజులు 4 రోజులు ఊరినాక మనం తాలు పెట్టుకోవాలి. గాజు సీసాలు ఎత్తుకోవాలి. సీసా ఇప్పుడే కడిగిన కానుంది అని లెక్క పెట్టుకుంటాం. ఉప్మా వేసుకుంటే వేడి వేడి ఉప్మాలో కొంచెం అంత ఒక స్పూన్ వేసుకొని తింటే ఉప్మాలో చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేను నిమ్మకాయ ఒక 10 కాయలు ఇట్లా తీసింటి కదా, 10 కాయలు గుజ్జు విండిన కదా, 10 కాయలు ఇంట్లో పోస్తున్నా ఫ్రెండ్స్. ఎన్నిసార్లు అడుగుతావు? ఒక 30 కాయలు కోసేసుకున్నా, 20 కాయలు విండిన ఫ్రెండ్స్. ఇది సూప్ విండిన అన్నారు. కొంచెం సూప్ యాడ్ చేయాలి కదా. మరి వినయం తెలుసా? మర్యాదంటే అమ్మాయి దగ్గరే నేర్చుకోవాలి.
అది పెట్టనా వాళ్ళు వాటి మీద శ్రద్ధ ఎక్కువైనాడు. పందెం కోడి ఈ రోజు రాత్రి 7 గంటలకు. స్టాప్. నిత్య, స్కిన్ ఇన్ఫెక్షన్ అది వస్తూనే ఉంటుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ కు కారణం క్రిములు. ఇట్లా అప్పుల గిక్కులు అన్నీ తీసుకోవాలి. ట్రై చేయండి కొత్త లైఫ్. ఈ అప్పుల గిక్కులు అన్నీ తీసేసినాను. స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి 100% మెరుగైన సురక్షిత. ఇట్లా ఊరినాక కొంచెం ఆవపిండి మెంతిపిండి వేసి తాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నూనె పోసి జగనన్న చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు సీసా గాజు సీసా ఆరినాక అందులో పోసి పెట్టుకుంటాయి ఇక నేను మూత పెట్టేసుకుంటా. అంతసేపు ఇక చీమలు పడుతున్నాయని పిల్లలను ఇట్లా అన్ని కలిపి పెడుతున్నా స్టీల్ గాజుల. 15,000 రూపాయలు అందిస్తున్న జగనున్న ప్రభుత్వం. మనం మళ్ళా 3 రోజుల తర్వాత ఉప్పు చూసుకొని మళ్ళీ ఉప్పు ఇట్లా పడితే వేసుకోవాలి. ఉప్పు కరెక్ట్ ఉంటే తొక్కు ఖరాబ్ కాదు ఫ్రెండ్స్. క్షేమం క్రీమతో ఆరోగ్య పెరుగు. ఆవు పొడి ఈ కప్పెడు పోయాలి, మెంతి పొడి 2 స్పూన్లు వేయాలి గంతేగా వేసి తాలు పెట్టుకోవాలి. మస్తు ఉంటుంది చట్నీగా. మన ఉప్మాలో ఇట్లా యాడ్ చేసుకొని తినచ్చు. బాయ్ ఫ్రెండ్స్. నిమ్మకాయ చట్నీ పెట్టుకోవాలనిపించింది అందుకే పెట్టిన. చూడండి ఫ్రెండ్స్ ఇది ఊరుతుంది ఇక. దీన్ని మూత పెట్టేసినాక ఊరుతుంది. గాజు సీసాలో పోసుకోవాలి ఇక. మనం తాలు పెట్టుకొని అన్నీ వేసుకొని గాజు సీసాలో పోసుకోవాలి ఫ్రెండ్స్. బాయ్. నా తొక్కు నచ్చినట్లుంటే లైక్ చేయండి. ఆచి చికెన్ మసాలా